మీరు అనొచ్చు. కానీ సంస్కృతి సాంప్రదాయాలను ఆడవాళ్ళు పాటించట్లేదు కదా! ఇలాంటి బట్టలేసుకొని తిరుగుతున్నారు కదా అని. ఆడవాళ్ళు పాటిస్తారు సంస్కృతి సాంప్రదాయాలు. ఆళ్ళు అలాంటి బట్టలేసుకొని తిరిగినా, ఎదురుంగా అర్ధనగ్న ప్రదర్శన చేసే మగవాళ్ళున్నా, వాళ్ళని చూసి చూడకుండా ఎళ్ళిపోతారు. లేదా పక్క నుంచి నవ్వుకుంటూ ఎళ్ళిపోతారు. అంతేగాని కామెంట్ చేయరు, చేతులు వేయరు. ఆళ్ళు కరెక్ట్‌గా సంస్కృతి సంప్రదాయాలను పాటించేవాళ్ళు కామాన్ని కంట్రోల్ చేసుకుంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అది. ఇప్పుడు చెప్పండి ఎవరు సంస్కృతి సంప్రదాయాలను కరెక్ట్‌గా పాటిస్తుంది? కామాన్ని కంట్రోల్ చేసుకోకుండా చేతులేసేవాళ్ళా? కామాన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళా? మనకి సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం చేత కాదు. ఓన్లీ మాటల్లోనే చెప్తాం. అలా పాటించడం చేత కాకే సంస్కృతి సంప్రదాయాలను పాటించే వాళ్ళ మీద మళ్ళీ పాటించండి అని చెప్తాం. ఇదెక్కడ కామెడీయో నాకు అర్థం అవ్వట్లా. ఆ! ఒక గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు. మనం స్వేచ్ఛగా బతకాలంటే ఎదుటోళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వాలి అని. ఆడవాళ్ళని నేచర్‌తో పోల్చారు కదా! మరి ఆ నేచర్‌తో పోల్చినప్పుడు నేచర్‌లో ఒక గొప్ప అందమైన కొండ ఉండిద్ది. ఆ కొండ దగ్గరికెళ్ళి ఆ కొండని ఆస్వాదిస్తావు గానీ, ఆ కొండపై నుంచి దూకేస్తావేంటి? అక్కడ జ్ఞానం ఉందిగా నీకు. దూకూడదనే జ్ఞానం ఉందిగా. మరి ఆడవాళ్ళ దగ్గర ఎందుకు వర్తించదు ఈ విషయం? ఈ మైండ్ కంట్రోల్ అనేది ఆడవాళ్ళ దగ్గర ఎందుకు చేసుకోలేరు? అక్కడ దూకితే చచ్చిపోతావని తెలుసు కదా! ఇక్కడ కంట్రోల్ చేసుకోలేక టచ్ చేసావనుకో జైలుకెళ్తావని కూడా తెలుసుకోవాలిగా. హ్మ్. సరే ఇప్పుడు ఒక మదరు ఒక బిడ్డకి ఫీడింగ్ ఇస్తుందనుకో బయట. చూసి ఏమనుకుంటారు? సర్లే ఫీడింగ్ ఇస్తుందిలే అని తప్పుగా అర్థం చేసుకోము. ఎళ్లి టచ్ చేయము, ఏం చేయము. ఎందుకంటే మనకి మైండ్‌లో ఉంది అర్థం చేసుకునే జ్ఞానం. కానీ ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆవిడ ఈ ఈవెంట్ చేసుకొచ్చి ఉండిద్దిలే బట్టలే ఇలాంటి బట్టలు అని. అసలు ఆడవాళ్ళు ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పాటించాలి? మగవాళ్ళు పాటించకూడదా రిస్ట్రిక్షన్స్? మగవాళ్ళు బ్రహ్మచర్యం పాటించకూడదా? మగవాళ్ళు కామాన్ని కంట్రోల్ చేసుకోకూడదా? ఆడవాళ్ళు అన్నీ చేయాలేంటి? ఆ! ఇంకో ఉదాహరణ చెప్తాననండి. ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడ బాయ్స్ అందరూ అర్ధనగ్న ప్రదర్శనే చేస్తారు. అలా అని చెప్పి అమ్మాయిలందరూ వెళ్ళిపోయి ఆళ్ళని అది చేసి, ఇది చేసి, టచ్ చేసి, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి, ఇది చేస్తారా ఏంటి? అక్కడ కూడా కామాన్ని కంట్రోల్ చేసుకుంటారుగా. ఇది ఈవెంటే కదా! ఇది ఈవెంటే కదా! అక్కడ అమ్మాయిలు కామాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు, ఇక్కడ అబ్బాయిలని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? చెయ్యేయకుండా ఉండలేకపోతే చచ్చిపోతారేంటి? ఆ! ఇంకో మహిళ అన్నారు. ఆడవాళ్ళు 7 దాటిన తర్వాత ఎందుకు తిరుగుతున్నారు బయట కేబుల్ బ్రిడ్జ్‌ల పైన అని. హ్మ్. గాంధీజీ గారు చెప్పిందేంటి? ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అని. అంటే మనకింకా స్వతంత్రం రాలేదా? అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారు గానీ, మీరు మాత్రం ఆళ్ళకి స్వతంత్రం ఇవ్వలేదు. అంతేనా? అంటే గాంధీజీ గారు చెప్పిన మాట విలువ లేనట్టేగా? ఫస్ట్ ఏమో కాళికాదేవి ఇచ్చిన సందేశానికి విలువ లేకుండా మాట్లాడారు. ఆ తర్వాత న్యూస్ ఛానెల్‌లో డిబేట్‌లో ఏమో స్వామి వివేకానంద గారు ఇచ్చిన సందేశాలకు విలువ లేకుండా మాట్లాడారు. ఇంకో మహిళ ఏమో గాంధీజీ గారు ఇచ్చిన సందేశానికి విలువ లేకుండా మాట్లాడారు. అంటే ఆళ్ళు మీకన్నా గొప్పోళ్ళు కాదా? అంటే మీరే